చాలా క్లారిటీగా చెప్పేసింది ఏదైతే పంచాయతీ ఎన్నికలకు వెళ్ళబోతున్నట్టు. ఈ సందర్భంగా బీసీ సంఘాలు ఏం చేయబోతున్నాయి, ఎన్నికలకు సపోర్ట్ చేస్తుందా లేకపోతే ఫర్దర్గా ఏదైనా కార్యక్రమం తీసుకోబోతుందనే అంశానికి సంబంధించి కూడా మనతో పాటు మాట్లాడడానికి ఎంపీ ఆర్ కృష్ణయ్య గారు మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడదాం. చెప్పండి, ప్రభుత్వం చాలా క్లారిటీగా చెప్పేసింది ఎన్నికలకు వెళ్ళబోతున్నాము అని మీరు ఫర్దర్ స్టాండ్ ఎలా ఉండబోతుంది, ఎలా పోరాటం చేయబోతున్నారు? ప్రభుత్వము ఇక్కడ బీసీల ఇచ్చిన వాగ్దానానికి భిన్నంగా ఈ నిర్ణయం తీసుకుంటుంది. పార్టీ పరంగా ఇస్తే అది బీసీలకు అన్యాయం జరుగుతుంది. సర్పంచ్ ఎన్నికల్లో పార్టీ ఎక్కడుంది? పార్టీ సింబల్ ఉంటుందా? పార్టీ పరంగా అలాంటి చేస్తారా? ఓన్లీ ఇండిపెండెంట్గా నిలబడతారు. వార్డు మెంబర్లకు సర్పంచ్లకు పార్టీ పరంగా ఉండదు. అది పూర్తిగా బీసీలకు అన్యాయం జరుగుతుంది. మోసం చేయడమే తప్ప మరేం కాదు. నేను పెద్ద పెద్ద పదాలు వాడతలేను, ఎందుకంటే కార్యసాధకుడిని నేను. బీసీలకు అన్యాయం జరగాలి, మేలు జరగాలని కోరేవాటి. కాబట్టి తప్పనిసరి ప్రభుత్వం పునరాలోచించాలి. చేసిన వాగ్దానం ప్రకారం, ఆ వాగ్దానం ఎవరు చేసింది? 42 కాంగ్రెస్ పార్టీ చేసింది. కామరెడ్డి డిక్లరేషన్ చేసింది, ఎన్నికల మేనిఫెస్టో పెట్టింది. ఇది తప్పొద్దని నేను అడుగుతున్నా. రెండవది, ప్రభుత్వానికి నిర్బంధం ఏం లేదు ఇక్కడ. ఇప్పుడు 2,000 కోట్లు 3,000 కోట్లు పోతాయి మార్చి లోపల ఎన్నికలు జరుపుతాయి. మార్చి ఇంకా 4 నెలలు ఉన్నది. నువ్వు వెయిట్ చేయి. ఇప్పుడు హైకోర్టులో కేసు ఉంది, వాదించు. 2 నెలలు ఉన్నది, 4 నెలలు ఉంది. కాబట్టి ఈ 2 నెలల్లో కోర్టు జడ్జిమెంట్ వస్తుంది, ఏదో ఒకటి నిర్ణయం అవుతుంది. కోర్టు జడ్జిమెంట్ వరకు ఎందుకు వెయిట్ చేయవు? ఒక భాగం. ఇప్పుడు ఇంకో ఆల్టర్నేటివ్ ఉన్నది ప్రభుత్వానికి. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలోని ఇండియా కూటమికి 240 మంది ఎంపీలు లోక్సభలు ఉన్నారు. ఈ 240 మందితోటి లోక్సభలో 4 రోజులు గొడవ చేస్తే తప్పనిసరి మోడీ అంగీకరిస్తారు. అమ్మాయినా అడగంది అన్నం పెట్టదు. మీరు ఎందుకు అడగరు? ఓట్ చోరు అని చెప్పి పనికిమాలిన సబ్జెక్ట్, అది ఏది లేదు పోయేది లేదు. 1 నెల రోజులు పార్లమెంటును స్తంభించారు, బైకాట్ చేశారు. బీసీల గురించి ఒక 4 రోజులు మీరు ఎందుకు వాకౌట్ చేయరు, ఎందుకు బైకాట్ చేయరు, ఎందుకు ప్రెషర్ చేయరని నేను ప్రభుత్వాన్ని సృష్టికి పోని ఇంతవరకు చేయలేదు. ఇప్పుడైనా చేయాలని చెప్పి నేను గ్రామీణ అభివృద్ధి కుంటుపడుతుంది, ఇప్పటికే గ్రామీణ అభివృద్ధి వెనకబడింది అనేది కూడా చెప్తా ఉన్నారు. దీనికి సంబంధించి మీరు గ్రామీణాభివృద్ధి సర్పంచులు లేకపోతే గ్రామాభివృద్ధి ఆగిపోతుందా? ఇప్పుడు విలేజ్లో పంచాయతీ సెక్రటరీ ఉన్నాడు, మంత్రులు ఉన్నారు, ఎమ్మెల్యేలు ఉన్నారు, అవన్నీ చేయొచ్చు. కాకపోతే కేంద్రం ఫండ్స్ రావు అని అన్నారు. అందులో కొంత వాస్తవం ఉన్నా ఎప్పటిదాకా ఉంది? దాని టైం మార్చి 31 దాకా ఉంది. మీరు మార్చిలో పెట్టి ఎన్నికలు మార్చి 31 లోపల సర్పంచ్లు వచ్చేటట్టు చూసుకోవచ్చు. ఈలోగా కోర్టు కేసు దాకా ఆగు, కోర్టు జడ్జిమెంట్ వచ్చిందాక ఆగు. ఈలోగా పార్లమెంట్లో గొడవ చేయండి, పార్లమెంట్లో ప్రభుత్వంతో మా చర్చలు జరుపు, అఖిలపత్యాన్ని తీసుకుపోయి ప్రధానమంత్రిని గెలువు. ఇంకా అనేక మార్గాలు ఉన్నాయి నీకు సాధించడానికి. ఒక్కదాన్ని కూడా నువ్వు ఉపయోగించుకోలేదు. పార్లమెంట్లో అడగలేదు, అఖిలపత్యాన్ని ప్రధానమంత్రికి తీసుకుపోలేదు, కోర్టు కేసు తెగలేదు. ఈ విధంగా ఇన్ని పాయింట్లు ఉన్నాగా నీవు అప్పుడే ఎన్నికలకు ఎట్టబోతాయని నేను ప్రయత్నం చేసినాం కానీ కాలేదు అని చెప్తున్నాను. ఏ ప్రయత్నం చేసినావు? పార్లమెంట్లో మీ వాళ్ళు 240 మంది ఎప్పుడైనా వాకౌట్ చేసిరా, బైకాట్ చేసిరా, అడిగినరా? లేదు. రెండవది, అఖిలపత్యాన్ని తీసుకొని ప్రధానమంత్రి కలిసిరా? లేదు. అదేవిధంగా కోర్టుల కేసు కంప్లీట్ అయిందా? కాలేదు, నడుస్తుంది. ఇవన్నీ ఏది కూడా చేయకుండా ఏదో ఊహించుకొని 50% సీలింగ్. అవును, 50% సీలింగ్ విషయంలో కొన్ని ప్రభుత్వాలు ఇప్పుడు మహారాష్ట్ర సీలింగ్ మీద కొట్టేసింది. అక్కడ కులాల వారి లెక్కలు లేవు, డెడికేటెడ్ కమిషన్ లేవు, సరైన ఆర్గ్యుమెంట్ లేదు, కొట్టేసారు. అది బీజేపీ ప్రభుత్వమే కదా. మరి ఆడెందుకు అమలు కాలేకపోతుంది? దీనికి కొన్ని ఉన్నాయి. రాజ్యాంగ సవరణ జరగాలి, రాజ్యాంగంలో మార్పులు తీసుకురావాలి, ఫైట్ జరగాలి. ఇక్కడ ఫైట్ జరిగింది బంద్. కేంద్ర ప్రభుత్వం ఆలోచిస్తుంది ఈ విషయం లోపల. ఇంకా కొద్దిగా ఈ ప్రజలను, పార్టీలను అన్నీ వెంట పెట్టుకొని పోయి మాట్లాడవలసినటువంటి అవసరం ఉంది ప్రభుత్వం. మీరు ఎలాంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారంటారు పోరాటానికి? ఈ నెల 21న రాష్ట్ర వ్యాప్తంగా దీక్షలు, నిరాదీక్షలు ప్రారంభం చేయాలి, ఉద్యమించాలని చెప్తున్నాం. ఇంకా అందరితో మాట్లాడి ఏమేమి కార్యక్రమాలు చేయాలని పెద్ద ఎత్తున ప్రోగ్రాం ఉంటుందని హెచ్చరిస్తున్నాం. ఇది మొత్తం మీద బీసీ రిజర్వేషన్లు కల్పించాలని ఏదైతే రేపు 21వ తారీఖు నుంచి ఆర్ కృష్ణయ్య ఎంపీ ఆధ్వర్యంలో అటు పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టామని కూడా వారు చెప్తా ఉన్నారు. వీడియో జర్నలిస్ట్ మహేంద్రతో వంశకృష్ణ, జీ న్యూస్, హైదరాబాద్.